రోలెక్స్. ఈ పేరు పరిచయం లేని వ్యక్తి అసలు ఉండడు. ఆ పేరు వెనుక, అలాగే ఆ లగ్జరీ వాచ్ మేకింగ్ కంపెనీ వెనుక ఒక అనాథ కృషి ఉంది. ఆ అనాథ చే నిర్మించబడిన కంపెనీయే ఈ రోలెక్స్. నిజానికి ఎవరి అనాథ అండ్ అలాగే రోలెక్స్ని ఒక లగ్జరీ వాచ్ బ్రాండ్ లాగా ఎలా మార్చాడు అన్నదే ఈ స్టోరీ. అతనే హ్యాన్స్ విల్స్డోర్ఫ్, ద మ్యాన్ బిహైండ్ ద మోస్ట్ లగ్జూరియస్ వాచ్ మేకింగ్ కంపెనీ రోలెక్స్. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ యానా అండ్ జాన్ విల్స్డోర్ఫ్కి 1881 జర్మనీలో జన్మించాడు. హ్యాన్స్ విల్స్డోర్ఫ్కి ఒక అన్న అలాగే ఒక చెల్లి ఉంది. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఫ్యామిలీ వాళ్ళ తాతయ్య బిజినెస్ని చూసుకుంటూ ఫైనాన్షియల్గా బాగానే ఉండేది. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటారా? అది ఐరన్ పాట్స్ని తయారు చేసే బిజినెస్. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ జీవితం అంతా సంతోషంగా ఉన్న టైంలో అసలు ఊహించని సంఘటన జరిగింది. అది 1992. వాళ్ళ అమ్మ యానా అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత సంవత్సరానికి వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. నవ్ విల్స్డోర్ఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 12 years వాళ్ళ అమ్మని అలాగే వాళ్ళ నాన్నని కోల్పోయాడు. ఆ తర్వాత వాళ్ళ అంకుల్ వాళ్ళని ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించాడు. అఫ్కోర్స్ ఇది హ్యాన్స్ విల్స్డోర్ఫ్కి నచ్చలేదు. బికాస్ సడన్గా హ్యాపీగా ఉన్న లైఫ్ ఒక జైలు జీవితంలా కానుంది అని అంటే ఖచ్చితంగా నచ్చదు. బట్ కానీ హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఇలా అంటాడు, ఆ రోజు నేను ఆ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళకుంటే ఖచ్చితంగా నా లైఫ్ ఇలా ఉండేది కాదు అని. సో ఇలా హ్యాన్స్ విల్స్డోర్ఫ్ అక్కడ ఎన్నో లాంగ్వేజెస్ అలాగే తన చదువు మీద ఎంతో పట్టు సాధించాడు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 19 years హ్యాన్స్ విల్స్డోర్ఫ్ తన చదువుని విడిచిపెట్టి ఒక జాబ్ కోసమని స్విట్జర్లాండ్కు వెళ్తాడు. సో అక్కడే ఒక పేర్ల ఎక్స్పోర్టింగ్ కంపెనీ, అదే ముత్యాల కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టాడు. సో ఇక్కడే హ్యాన్స్ విల్స్డోర్ఫ్ బిజినెస్ టాక్టిక్స్ గురించి తెలుసుకున్నాడు. ఎలా అంటే నిజానికి ఆ కంపెనీ ఏది బిల్డ్ చేయడం కానీ అలాగే ఏది క్రియేట్ చేయడం కానీ లేదు. బట్ కానీ వాళ్ళు మాత్రం మంచి ప్రాఫిట్ని జనరేట్ చేయగలుగుతున్నారు జస్ట్ బై ఎక్స్పోర్టింగ్ ద పేర్ల్స్. సో ఇదే టైంలో తనకు ఒక లెటర్ వచ్చింది. అది తన ఫ్రెండ్ నుంచి వచ్చింది. అది ఒక జాబ్ ఆఫర్ లెటర్ బై క్యూనో కోర్టన్, ఏ వాచ్ మేకింగ్ కంపెనీ. నిజానికి క్యూనో కోర్టన్ ఆ టైంలో వాచ్ మేకింగ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద కంపెనీ. అఫ్కోర్స్ వాళ్ళు వాళ్ళ వాచెస్ని సొంతంగా ఫ్రమ్ ద స్క్రాచ్ అక్కడే వాళ్ళ కంపెనీలోనే తయారు చేసేవాళ్ళు. సో హ్యాన్స్ విల్స్డోర్ఫ్కి వాచెస్ అంటే ఎంతో ఇష్టం. సో ఆ ఇష్టమే తనను ఆ కంపెనీలో చేరేలా చేసింది. సో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ అక్కడ ఒక క్లర్క్ లాగా అలాగే అక్కడ పాకెట్ వాచెస్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అని తెలుసుకునే వ్యక్తిలాగా పనిచేసేవాడు. సో ఇక్కడే వాచెస్ గురించి అవి ఎలా పనిచేస్తాయి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు హ్యాన్స్ విల్స్డోర్ఫ్. అఫ్కోర్స్ ఈ కంపెనీలో పనిచేస్తూ హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు. బట్ ఇదే టైంలో ఊహించిన ఒక విషయం జరిగింది. అది ఏంటి అంటే అప్పట్లో ఖచ్చితంగా 2 years పాటు మిలిటరీలో పనిచేయాలి. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో ఈ రూల్ ఇంకా ఉంది. సో ఆ తర్వాత హ్యాన్స్ విల్స్డోర్ఫ్ మళ్ళీ ఒక కొత్త వాచ్ మేకింగ్ కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఈసారి తాను ఒక హయ్యర్ అఫీషియల్ మేనేజర్. ఇలా ఆ కంపెనీకి తాను ఎన్నో డీల్స్ కుదిర్చాడు. బట్ కానీ తన మైండ్లో ఒక ఆలోచన ఉంది. అది ఏంటి అంటే తన సొంత వాచ్ మేకింగ్ కంపెనీ. సో ఒకరోజు హ్యాన్స్ విల్స్డోర్ఫ్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని వాళ్ళ బిజినెస్ గురించి అలాగే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇదే టైంలో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ తనకు వాచ్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని ఉంది. అలాగే ఈ వాచ్ కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. దీనికి కొంత పర్సంటేజ్ క్యాపిటల్ కావాలి అని వాళ్ళ చెల్లెలు భర్తతో అన్నాడు. సో అప్పటికే హ్యాన్స్ వాచెస్ మీద చాలా ప్యాషనెట్గా ఉండేవాడు. సో ఇలా ఆల్ఫర్డ్ డేవిస్ హ్యాన్స్తో కలిసి పనిచేయడానికి అలాగే తన ఐడియా మీద ఇన్వెస్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. అలా 1905లో వీళ్ళిద్దరు కలిసి విల్స్డోర్ఫ్ అండ్ డేవిస్ లిమిటెడ్ అనే వాచ్ మేకింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ ఇదే కంపెనీ తర్వాత రోలెక్స్గా మారింది. నిజానికి రోలెక్స్ అనే పదం కొన్ని లెటర్స్ని ర్యాండమ్గా కంబైన్ చేయడం వల్ల వచ్చింది. ఎందుకంటే విల్స్డోర్ఫ్ సింపుల్గా షార్ట్గా తన కంపెనీ నేమ్ ఉండాలి అని అనుకున్నాడు. అలాగే వాచ్లో కూడా పెట్టడానికి అది చిన్నదిగా ఈజీగా ప్రొనౌన్స్ చేసేలా ఉండడంతో ఆ కంపెనీకి రోలెక్స్ అనే పేరు వచ్చింది. సో ఇనీషియల్గా వీళ్ళు హర్మన్ యాగ్లర్ అనే వాచ్ మేకింగ్ కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని కలిసి పనిచేసేవాళ్ళు. ఇలా స్విట్జర్లాండ్ నుంచి ఇంగ్లాండ్కి వాచ్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని అసెంబుల్ చేసి అమ్మేవాళ్ళు. సో ఇదే టైంలో హ్యాన్స్ విల్స్డోర్ఫ్కి ఒక విషయం నచ్చలేదు. అదే పాకెట్ వాచెస్. నిజానికి ప్రతి ఒక్కరూ మొదట్లో పాకెట్ వాచెస్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ విల్స్డోర్ఫ్ మాత్రం ఖచ్చితంగా పాకెట్ వాచెస్ కనుమరుగయ్యి అందరూ ఖచ్చితంగా రిస్ట్ వాచెస్ మాత్రమే వాడతారు అని అనేవాడు. బట్ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అలాగే హ్యాన్స్ విల్స్డోర్ఫ్ చెప్పిన మాటల్ని విని వీటికి ఏమన్నా పిచ్చి పట్టిందా అన్న రేంజ్లో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ వైపు చూసేవాళ్ళు. అలాగే కొందరు ఇది ఇంపాసిబుల్ అని, మరికొందరు ఇది స్టూపిడ్ ఐడియా అని అనేవారు. ఎందుకంటే ఆ టైంలో కేవలం ఉమెన్స్ అండ్ సినిమా యాక్టర్స్ మాత్రమే వాటిని యూజ్ చేసేవాళ్ళు. అలాగే రిస్ట్ వాచెస్ అంత యాక్యురేట్గా టైంని అసలు చెప్పేవి కావు. బికాస్ వాటి స్మాల్ మెకానిజం పార్ట్స్ కారణంగా నీడిల్ ఫాస్ట్గాను లేక స్లోగాను తిరిగేది.
సో అందుకే రిస్ట్ వాచెస్ టైంని సరిగ్గా యాక్యురేట్గా చెప్పలేవని, కేవలం పాకెట్ వాచెస్ మాత్రమే చెప్పగలవు అని అనేవాళ్ళు. కానీ హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఖచ్చితంగా రిస్ట్ వాచెస్ కూడా పాకెట్ వాచెస్ లాగానే యాక్యురేట్గా టైం చెప్పగలవు అని నమ్మి తన సొంత రిస్ట్ వాచెస్ తయారు చేయాలి అని డిసైడ్ అయ్యాడు. బట్ ఆ టైంలో ఈ విషయం కంపెనీలో ఎవరికీ నచ్చలేదు, ఇంక్లూడింగ్ ద కోఫౌండర్ డేవిస్. బట్ హ్యాన్స్ విల్స్డోర్ఫ్ మాత్రం రిస్ట్ వాచెస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అఫ్ కోర్స్ హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఈ ఐడియా తీసుకొని మిగతా వాచ్ మేకర్స్ దగ్గర వెళ్ళి తన ఐడియాని చెప్పేవాడు. బట్ అందరు దట్స్ ఇంపాసిబుల్ అన్నారు. ఎనీవేస్ అలా తిరిగి తాను ఎంతో నాలెడ్జ్ని సంపాదించుకున్నాడు, ఎస్పెషల్లీ మిగతా వాళ్ళు వాళ్ళ వాచెస్ని ఎలా తయారు చేస్తున్నారు అని తెలుసుకొని. సో అది 1908 డేవిస్ అండ్ విల్స్డోర్ఫ్ లిమిటెడ్గా ఉన్న కంపెనీ నేమ్ని విల్స్డోర్ఫ్ రోలెక్స్గా మార్చాడు. సో దీనికి కారణం తన కంపెనీ నేమ్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అని. బికాస్ యాజ్ సింపుల్ యాజ్ ఎ వర్డ్ ఆర్ ఎ నేమ్ ఖచ్చితంగా మీరు మర్చిపోరు. సో ఇలా రిస్ట్ వాచెస్కి కొద్దిగా పాపులారిటీ పెరగడం స్టార్ట్ అయింది. 1910లో స్విస్ సర్టిఫికేట్, అలాగే 1914లో బ్రిటిష్ ఐ అబ్జర్వేటరీ రోలెక్స్ వాచెస్కి క్లాస్ ఏ సర్టిఫికేట్ని ఇచ్చింది, బికాస్ ఫర్ ఇట్స్ ప్రిసైజ్ టైం. సో ఇలా హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఇంపాసిబుల్ అన్న రిస్ట్ వాచెస్ని ఫుల్ ఆఫ్ యాక్యురేట్ టైంని చెప్పే బ్రాండ్ లాగా మార్చాడు. బట్ ఇదే టైంలో ఇంకో విషయం జరిగింది, అదే వరల్డ్ వార్ I. సో వరల్డ్ వార్ జరుగుతుంది. దాని దెబ్బ కొన్ని వాచ్ కంపెనీస్ మూతపడ్డాయి, కొన్ని కంపెనీస్ అయితే ఏకంగా చేతులెత్తేసాయి. బట్ రోలెక్స్ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్గా జరిగింది. నిజానికి వరల్డ్ వార్ వల్లే రోలెక్స్ సేల్స్ పెరిగాయి, అలాగే ఆ పేరు చాలా దేశాల్లో తెలిసేలా చేసింది. నిజానికి అసలు ఏం జరిగిందంటే, యుద్ధంలో ఉన్న సోల్జర్స్కి వాళ్ళ దేశాలు రోలెక్స్ వాచెస్ మాత్రమే యూజ్ చేశాయి. ఎందుకంటే పాకెట్ వాచెస్ యూజ్ చేయడం సేఫ్ కాదు, బికాస్ తీయాలి, చూడాలి, పెట్టాలి. ఆల్సో దే ఆర్ బల్కీ. సో రిస్ట్ వాచెస్కి వస్తే టైంని చూడడం చాలా సింపుల్. అఫ్కోర్స్ వార్లో ఉన్న సోల్జర్స్కి ఈ వాచెస్ చాలా ఉపయోగపడ్డాయి. సో వరల్డ్ వార్ పుణ్యమా అని చెప్పి రోలెక్స్ చాలా బాగా అయింది. సో ఇదే టైంలో బ్రిటన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటి అంటే, ఏవైతే బ్రిటన్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయో ఇక నుంచి వాటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ మీద 33% ట్యాక్స్ వేస్తున్నట్లు డిసైడ్ అయింది. సో రోలెక్స్ కూడా ఇక్కడే ఉంది. సో ఆ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి రోలెక్స్ని స్విట్జర్లాండ్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడే దాని హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అనమాట. సో 1915లో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఒక లోగోని ఇన్వెంట్ చేశాడు, అదే ఈ క్రౌన్ లోగో. సో టైం గడుస్తూ వస్తుంది, రోలెక్స్ని హ్యాన్స్ విల్స్డోర్ఫ్ చాలా బాగా క్లోజ్ చేశాడు. అఫ్కోర్స్ హ్యాన్స్ విల్స్డోర్ఫ్ అంటూ ఉంటాడు, ఎప్పుడైతే వాచ్ థిన్ అండ్ టైట్గా ఉంటుందో అది ఎప్పటికీ విరిగిపోదు అని. సో ఇలా హ్యాన్స్ విల్స్డోర్ఫ్ తన వాచెస్ని ఎంత వీలుంటే అంత టైట్గా అండ్ హైలీ క్రాఫ్టెడ్ మెన్స్తోనే తయారు చేయించేవాడు. సో ఇక్కడే ఒక గేమ్ చేంజర్ వచ్చింది, అదే రోలెక్స్ ఓయస్టర్, ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ రిస్ట్ వాచ్ ఎవర్. బట్ దీన్ని అప్పుడే మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎదురు చూశారు. అది 1927. మర్సిడెస్ గ్లిట్స్ అనే ఆమె ఇంగ్లీష్ ఛానల్ అవతల నుంచి యువతలకి ఈదుతున్నా అని అనింది. అఫ్కోర్స్ గ్లిట్స్ దానికి ముందే 20.5 మైల్స్ ఉన్న ఈ ఛానల్ని ఈదింది. బట్ దానిని ఎవరూ నమ్మలేదు. సో అందుకే ఇప్పుడు అందరి ముందర ఈ స్టంట్ చేయాలి అని డిసైడ్ అయ్యింది. సో ఇదే మంచి ఛాన్స్ రోలెక్స్ ఓయస్టర్ని ప్రమోట్ చేయడానికి అని అనుకున్నాడు హ్యాన్స్. సో ఆమెను ఒప్పించి ఆమె మెడకు ఈ వాటర్ ప్రూఫ్ ఓయస్టర్ వాచ్ని కట్టారు. సో మర్సిడెస్ గ్లిట్స్ స్విమ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ 11 అవర్స్ ఆమెకు ఆ నీటి నుంచి పక్కకు తీశారు, బికాస్ ఆ కోల్డ్ వాటర్కి తన బాడీ సహకరించడం లేదు. అలాగే తాను అన్కాన్షియస్ కావడంతో తనను పక్కకు తీసి దాన్ని ఆపేశారు. బట్ అప్పటికే తాను 4/5 భాగాన్ని ఈదీసింది. అఫ్కోర్స్ నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ దాన్ని సమ్మర్ సీజన్లో పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆమె ఈదేసేదేమో అని. బట్ ఎనీవేస్ అది నిజానికి ఫెయిల్యూర్ కాదు, ఏ గ్రేట్ సక్సెస్. బికాస్ అంత కోల్డ్ వాటర్లోనూ రోలెక్స్ వాచ్ పనిచేస్తూనే ఉంది. సో ఆ సంఘటన గురించి, ఆ వాచ్ గురించి హ్యాన్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేశాడు. ఈ విషయం వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది. అందరూ ఆ వాచ్ కొనడానికి పిచ్చులలాగా వచ్చారు, బికాస్ అప్పటికి వాటర్ ప్రూఫ్ వాచెస్ లేవు. సో దీన్ని యూజ్ చేసి హ్యాన్స్ ఈ వాచ్ని అలాగే తన బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి చాలా స్టైల్స్ అండ్ స్ట్రాటజీస్ యూజ్ చేసేవాడు. తన షాప్స్ ముందర ఒక ఫిష్ ట్యాంక్ ఉంచి అందులో ఫిషెస్తో పాటు తన ఓయిస్టర్ వాచ్ని ఉంచడం, అలాగే ఫేమస్ సెలబ్రిటీస్కి వాళ్ళ వాచెస్ వేసుకోమని చెప్పడం, అందుకుగాను వాళ్ళకు మనీని పే చేసేవాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. రోజర్ ఫెడరర్కి రోలెక్స్ వాచ్ వేసుకున్నందుకు గాను పర్ ఇయర్ $8 million పే చేస్తుంది. సో అది 1933 హ్యాన్స్ మాల్కమ్ క్యాంబెల్ని ఒప్పించి తన హైయెస్ట్ కార్ స్పీడ్ రికార్డ్ని బ్రేక్ చేసేటప్పుడు ఈ రోలెక్స్ వాచ్ని వేసుకునేలా చేశాడు. సో అలా హ్యాన్స్ జీనియస్ మార్కెటింగ్తో రోలెక్స్ వాచెస్ కేవలం వాచెస్లా కాకుండా ఒక స్టేటస్ సింబల్ లాగా అయ్యింది. ఎలా అంటే ఖచ్చితంగా ప్రతి ధనవంతుడు ఈ వాచ్ని వేసుకోవాలి అని ఎంతలా. హ్యాన్స్ విల్స్డోర్ఫ్ అంటాడు, ఓ కంపెనీ సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా జీనియస్ మార్కెటింగ్ అండ్ అలాగే హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి అని.
బట్ మీకు అనిపించిందా అంత డబ్బులు రోలెక్స్ వాచెస్కి పెట్టడం కరెక్టా కాదా అని? లెట్స్ సీ వై రోలెక్స్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. సో ఆ తర్వాత రోలెక్స్ ఇంకో మోడల్ని లాంచ్ చేసింది. అదే రోలెక్స్ ఓయిస్టర్ పపెట్ షూర్. అది ఫస్ట్ వాటర్ ప్రూఫ్ అండ్ ఆల్సో సెల్ఫ్ వైండింగ్ బ్రిస్ట్ వాచ్. సో కొన్నేళ్లకే మళ్ళీ ఇంకో అడ్డంకి వచ్చింది. అదే వరల్డ్ వార్ 2. దిస్ టైమ్ రోలెక్స్కి కష్టకాలం వచ్చింది. బికాస్ హ్యాన్స్ విల్స్డోర్ఫ్ ఒక జర్మన్ కావడంతో యూఎస్, యూకే, ఫ్రాన్స్ ప్రజలు రోలెక్స్ని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ కానీ రోలెక్స్ ఆ వరల్డ్ వార్ 2 నుంచి బయటపడింది. ఐ మీన్ ఎలాగోలాగా సర్వైవ్ అయ్యింది. అదే టైంలో హ్యాన్స్ విల్స్డోర్ఫ్ భార్య అయిన ఫ్లోరెన్స్ చనిపోయింది. సో తన జ్ఞాపకంగా హ్యాన్స్ ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేశాడు. అదే విల్స్డోర్ఫ్ ఫౌండేషన్. నిజానికి హ్యాన్స్ విల్స్డోర్ఫ్కి పిల్లలు లేరు. సో తన 100% ఓనర్షిప్ని ఈ విల్స్డోర్ఫ్ ఫౌండేషన్కి రాసేసాడు. టైంని సరిగ్గా చూపించడంలో హ్యాన్స్ సక్సెస్ అయ్యాడు. బట్ తన పర్సనల్ లైఫ్లో టైంని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. నేను చాలా లైఫ్ స్టోరీస్ని చూశాను. ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయి ఉంటారో వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అయి ఉండరు. ఆఫ్కోర్స్ ఇక్కడ ఒకటి కావాలంటే ఇంకొకటి ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సిందే. సో అది 1953 రోలెక్స్ ఒక వాచ్ని లాంచ్ చేసింది. అదే ద సబ్మరైనర్. ఇది ఒక లగ్జరీ లుక్తో అలాగే 100 మీటర్స్ లోతు వాటర్లోనూ పనిచేస్తుంది. సో అది 1960 హ్యాన్స్ విల్స్డోర్ఫ్ తన ఆఖరి శ్వాసను వదిలేశాడు. సో ఆ తర్వాత ఇప్పటి వరకు రోలెక్స్ని విల్స్డోర్ఫ్ ఫౌండేషనే కంట్రోల్ చేస్తుంది, అలాగే దాన్ని నడిపిస్తూనే ఉంది. సో ఇది ఒక ఫౌండేషన్ చే నడిపించే కంపెనీ కావడంతో అలాగే దాని 100% రిటర్న్స్ మొత్తం ఫౌండేషన్కి పోవడంతో ఈ కంపెనీ మీద ఏ కంట్రీ ట్యాక్స్ వేయదు. ఎస్, ఇట్స్ 100% ట్యాక్స్ ఫ్రీ కంపెనీ. సో ఇప్పటికీ మీ మైండ్లో ఓ క్వశ్చన్ తిరుగుతూనే ఉంటుంది. అదే వై రోలెక్స్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. సో ఒకసారి ఈ వాచ్ ప్రైస్ చూసారా మీరు? అక్షరాల ఎంత ఉందో, అలాగే ఇది అండ్ అలాగే ఇది. బట్ వై? నిజానికి రోలెక్స్ చాలా సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తుంది. అది ఒక ఫౌండేషన్ చే నడిపించే కంపెనీ కావడంతో దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, దాని యాన్యువల్ రిటర్న్స్ ఎంత అన్నది ఎవ్వరికీ తెలియదు. బికాస్ రోలెక్స్ పబ్లిక్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఐ మీన్ ఐపీఓకి. బట్ రోలెక్స్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అన్న విషయానికి వస్తే అది వెల్ మేడ్ వాచ్ అని గూగుల్ చెప్తుంది. బట్ అది నిజం కాదు. ద ఫ్యాక్ట్ వాస్ రోలెక్స్ దానికి ఉన్న డిమాండ్ కంటే చాలా తక్కువ రోలెక్స్ వాచెస్ని తయారు చేస్తుంది. సో ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటుందో ఆ ప్రోడక్ట్కి హైప్ క్రియేట్ అవుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా రోలెక్స్ వాచ్ ఆర్డర్ చేసిన కొన్ని నెలల తర్వాతే అది డెలివర్ అవుతుంది. రోలెక్స్ ఇది కావాలనే చేస్తుంది. ఒకసారి చూస్తే రోలెక్స్ పర్ ఇయర్ కేవలం 8 to 10 lakh వాచెస్ మాత్రమే తయారు చేస్తుంది. అండ్ అలాగే మిగతా వాచ్ కంపెనీల కన్నా రోలెక్స్ అడ్వర్టైజింగ్ మీద చాలా ఖర్చు పెడుతుంది. బికాస్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ స్కేర్సిటీ ఈ రోలెక్స్ వాచ్ని ఒక లగ్జరియస్ వాచ్లా మార్చింది. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ రోలెక్స్ వాచ్ని వేసుకుని ఉన్నారనుకోండి, ఆ వాచ్కున్న బ్రాండ్ వాల్యూ తగ్గుతుంది. అందుకే కావాల్సిన దానికంటే రోలెక్స్ తక్కువ వాచెస్ని తయారు చేస్తుంది. సో ఇది ఒక అనాథైన హ్యాన్స్ విల్స్డోర్ఫ్ చే స్థాపించబడిన మోస్ట్ లగ్జూరియస్ వాచ్ మేకింగ్ కంపెనీ రోలెక్స్. ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం అలాగే నా కృషికి నేను అడిగేది ఒకటి, జస్ట్ ఓన్లీ 1 సబ్స్క్రైబ్ ఫ్రమ్ యూ. అలాగే ఒకసారి ఈ లూయి విటాన్ వీడియోని చూడండి, ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది. అంటిల్ దెన్ సీ యూ సూన్.